the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. Our Lord Jesus is alive. మన ప్రభు అయిన యేసు జీవమై ఉన్నాడు. He is with us. ఆయన మనతో ఉన్నారు. He is the head of our family. ఆయన మన కుటుంబానికి శిరసై ఉన్నారు. And he is the father of our lives. ఆయనే మన జీవితాలకు తండ్రై ఉన్నాడు. What do you need to be afraid of? దేని గురించి నువ్వు భయపడాలి ఇంకా? You are not alone, my friends. నా స్నేహితుడా, నువ్వు ఒంటరిగా లేవు. Let's honor the wonderful loving Father by giving him all the praise and glory. మన ప్రియమైన తండ్రికి, అద్భుతమైన తండ్రికి సమస్త ఘనత మహిమను అందరము కలిసిద్దాము. Shall we just open our mouth and repeat saying, I love you, Jesus. మనందరము కూడా నోళ్ళు తెరిచి చెప్దామా, ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. I love you, Jesus. యేసు నిన్ను ప్రేమిస్తున్నాను. We love you, Lord. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాము. God's love is filling our hearts this morning. ఈ ఉదయకాలమందు దేవుని ప్రేమ మన హృదయాలను నింపుతుంది. He showed me how each of you love Jesus. మీరందరూ యేసుని ఏ విధంగా ప్రేమిస్తున్నారో ఆయన నాకు చూపించారు. You long for his presence. ఆయన సన్నిధి కొరకు మీరు ఎంతో ఆశపడుతున్నారు. And so he's honored by this Dahinchu Agni church. ఈ దహించు అగ్ని పరిచర్య ద్వారా దేవుడు ఎంతగానో మహిమపరచబడ్డాడు. He's honored to be among you. మీ మధ్య ఉండడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. Ask him whatever you want this morning. ఈ ఉదయకాలమందు మీకు ఏం కావాలో ఆయన అడగండి. The Lord has made us gather to provide all your needs. మీ అవసరతలన్నిటినీ తీర్చడానికి దేవుడు మనందరిని ఇక్కడకు సమకూర్చాడు. Most importantly, he has come to be with you. మరి ముఖ్యముగా ఆయన మీతో ఉండడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. You will see him. ఆయనను మీరు చూస్తారు. You will walk with him. ఆయనతో మీరు నడుస్తారు. As Abraham walked as a friend of God. అబ్రహాము దేవుని స్నేహితునిగా నడిచిన ప్రకారము God is giving you that intimacy to be close with him. దేవునితో సన్నిహితముగా ఉండే భాగ్యాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. Praise the Lord. దేవునికి స్తుతి కలుగును Please గాక. be seated. దయచేసి కూర్చోండి. It's so wonderful to be with you this morning. ఈ ఉదయకాలము మీతో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. And to worship the Lord with you. మీతో కలిసి ప్రభువుని ఆరాధించడం. This morning I'm so thankful to dear pastor Dr. Thomas Garu. మరి ఉదయకాలమందు దైవజనులు డాక్టర్ థామస్ గారికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. The founder and senior pastor of the Dahinchu Agni ministry. ఈ దహించు అగ్ని పరిచర్యల యొక్క వ్యవస్థాపకులు ప్రధాన కాపరిగా వారు ఉన్నారు. I'm so grateful for your love and having me here, pastor. పాస్టర్ గారు, మరి మీరు మా పట్ల చూపించిన ప్రేమను బట్టి, మీ మధ్యలో మమ్మల్ని ఆహ్వానించిన దాన్ని బట్టి మీకు వందనాలు. I honor and greet his family, his dear wife Dr. Sheba Thomas Amma. అలాగే వారి కుటుంబము, మరి వారి సతీమణి పాస్టర్ షీబా థామస్ గారికి నా కృతజ్ఞతలు, వందనాలు. Sister Catherine Joyce and Sister Karishma Praise, his two daughters. అలాగే సిస్టర్ క్యాథరిన్ గారికి, అలాగే కరిష్మాకు, వారిద్దరి కుమార్తెలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Greet you all in Jesus' name. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. I'm so happy to see Catherine and Karishma as the anointed leaders in the hand of God. దేవుని చేతుల్లో మరి క్యాథరిన్ గారు, కరిష్మా గారు బలమైన సేవకులుగా, సాధనాలుగా వాడబడడం చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. God's grace is upon you in a mighty way. దేవుని కృప మీ మీద బహుబలముగా ఉంది. And Catherine is anointed in Karunya also. మరి క్యాథరిన్ గారు కారుణ్యలో కూడా అభిషేకం పొందుకున్నారు. May God bless you and use you mightily. దేవుడు మిమ్మును ఆశీర్వదించి బహుబలముగా వాడుకొనును గాక. Thank you for being an example to other young people. అనేకమైన ఇతర యవనస్తులకు మీరు మాదిరికరంగా ఉన్నందుకు మీకు వందనాలు. I'd like to honor and greet Pastor Samuel Prashant Kumar. మరియు పాస్టర్ శామ్యుల్ ప్రశాంత్ కుమార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Who is an alumni of our Karunya Academy of Theological Education. మరి కారుణ్య అకాడమీ థియాలజికల్ ఎడ్యుకేషన్ లో వారు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. Pastor said that his father Reverend Sudhir sacrificed and sent me. మరి అదే విధంగా పాస్టర్ సుధీర్ గారు, వారి తండ్రి గారు ఎంతో త్యాగపూర్తిగా నన్ను మరి మీ మధ్యకు పంపించారు. He has made a bigger sacrifice sending his only begotten son. మరి వారి యొక్క ఏకైక కుమారుణ్ణి మన మధ్యకు పంపించి ఆయన ఇంకా పెద్ద త్యాగం చేశారు. God bless you. దేవుడు దీవించును గాక. I honor Pastor
Samuel Dara also coming all the way from Khammam. మరియు శామ్యుల్ దారా గారు మరి ఖమ్మం ప్రాంతం నుండి మన మధ్యకి వచ్చారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. We had wonderful meetings hosted by his family there. వారి కుటుంబము మరి ఖమ్మం ప్రాంతంలో అద్భుతమైన సభలు జరిగించారు మావి. He is also a Karunya alumni. వారు కూడా కారుణ్యాలోనే చదువుకున్నారు. Thank God for you. మరి మిమ్మును బట్టి దేవునికి వందనాలు. I thank Brother Bobby, dear pastor, for translating Mari and helping me minister this morning. మరి ఉదయ కాలమందు మీ మధ్య ఉండి పాస్టర్ బాబీ గారు పరిచర్య చేయడాన్ని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. We heard the walk of faith by dear Pastor Thomas. మరి పాస్టర్ థామస్ గారి ద్వారా విశ్వాసపు నడత, విశ్వాసపు యొక్క యాత్ర గురించి మనం విన్నాం. That's how the Lord leads us to walk with him. ఆయనతో పాటు నడుచున్నట్లు ప్రభు ఆ విధంగానే మనల్ని నడిపిస్తాడు. When he calls us, it is a walk of faith. ఏమండి, ఆయన మనల్ని పిలుచుకున్నప్పుడు అది విశ్వాసపు యాత్రగా ఉంది. Leaving all our comfort zone like Jacob. యాకోబు వలె సుఖవంతమైన సౌకర్యాలన్నిటిని విడిచిపెట్టి నడవాలి. He will draw us to be alone with him. ఆయనతో పాటు ఒంటరిగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకుంటాడు. Removing some comforts from our life. మన జీవితంలో కొన్ని సౌకర్యాలను తొలగించేస్తాడు. To totally depend on him. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడే విధంగా. And he will call you to a mysterious work of God. దేవుని యొక్క మర్మాత్మకమైన పరిచర్యకు దేవుడు పిలుచుకుంటాడు. A big work of God. ఆ గొప్ప దేవుని పరిచర్య. And he alone will provide for you. ఆయన మాత్రమే మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. Every provision will be a miracle. ప్రతి సమకూర్పు ఒక అద్భుతంగా ఉండబోతుంది. Every act that you do, every work that you do will be supernatural. మీరు చేసే ప్రతి పని, మీరు చేసే ప్రతి క్రియ సాధారణమైన రీతిగా ఉండబోతుంది. You will depend only on the grace of God. ఆయన కృప మీద మాత్రమే ఆధారపడతాము. That's how dear pastor has committed himself and dedicated himself to the difficult calling of God. ప్రియ దైవజనులు దేవుని యొక్క కష్టతరమైన పిలుపు కూడా అదే విధంగా వారు నిర్ణయం తీసుకొని ముందుకొచ్చారు. But God has honored him today. ఈ రోజు దేవుడు వారిని ఎంతగానో ఘనపరిచారు. God has used him so powerfully across the state, across the nation. ఈ రాష్ట్రమంతటా, దేశమంతటా దేవుడు ఆ దైవజనుని బహుబలముగా వాడుకుంటున్నాడు. And God has honored him and his family today. దేవుడు ఈ రోజు వారిని, వారి కుటుంబాన్ని ఎంతగానో ఘనపరిచారు. I praise God for dear pastor's ministry and the ministry of Dahinchu Agni ministry. మరి ప్రియ దైవజనుని యొక్క పరిచర్యను బట్టి, ఈ దహించు అగ్ని పరిచర్యలను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. God will work in your life as he has done in dear pastor in the same way. ప్రియ దైవజనుడి జీవితంలో దేవుడు ఏ విధంగా అయితే క్రియ చేశాడో అదే విధంగా మీ జీవితాల్లో కూడా దేవుడు క్రియ చేస్తాడు. So get ready to run and cling on to God. కాబట్టి దేవునిని మాత్రమే అంటు పెట్టుకుని ఆయనతో నడవడానికి, పరిగెత్తడానికి సిద్ధంగా He ఉండండి. is going to take you places also. ఆయన మిమ్మును కూడా అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. Lead you into his big calling. ఆయన గొప్ప పిలుపులో మీరు ఉండండి. And establish you on the heights to bless and bless and bless people. అనేక మంది ప్రజలను ఆశీర్వదించడానికి ఉన్నత స్థలములలో దేవుడు మిమ్మును ఉంచుతాడు. I give God all the glory for the ministry of dear pastor. మరి ప్రియ దైవజనుని యొక్క పరిచర్య అంతటిని బట్టి నేను దేవునికి మాత్రమే మహిమనిస్తూ ఉన్నాను. God has honored his faithfulness and now given him this very important post of vice chairman in the Bishop's Council. ముఖ్యంగా దేవుడు వారి యొక్క నమ్మకత్వాన్ని గణపరిచి ఈ బిషప్ కౌన్సిల్స్ లో వారికి ఒక వైస్ ప్రెసిడెంట్ అనే పదవిని దేవుడు అనుగ్రహించారు. I congratulate you, dear pastor. మరి పాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ Shall ఉన్నాను. we all give a louder applause and a hand of praise to the Lord? మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తుతులు చెల్లిద్దాం. He has taken on this important responsibility to lead the ministries, lead the people. పరిచర్యను, ప్రజలను నడిపించడానికి ప్రాముఖ్యమైన బాధ్యతలను వారు తీసుకున్నారు. I'm sure the Lord will give more and more responsibilities. ఖచ్చితంగా మరిన్ని బాధ్యతలను దేవుడు వారికి ఇస్తారని నమ్ముతూ ఉన్నాను. It's going to be very difficult to have any rest. విశ్రాంతి దొరకడం చాలా కష్టమిక. But pastor is already used to it. కానీ పాస్టర్ గారు దానికి ఎప్పటికీ అలవాటు పడిపోయారు. And I pray that God will build a beautiful church, a temple of God
దేవుని యొక్క మందిరాన్ని, అందమైన సుందరమైన దేవుడు మందిరాన్ని కడతాడని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. As he has the heart of David to build a beautiful temple of God. దేవుని కొరకు ఒక చక్కని మందిరాన్ని కట్టాలి అని దావీదు కలిగిన హృదయము. I pray that God will send all the provisions. దేవుడు సమస్త అవసరతలను సమకూర్పును దేవుడు అనుగ్రహించినట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Precious things to adorn the church. అద్భుతమైన అమూల్యమైనవన్నీ కూడా సంఘము కొరకు వచ్చునుగాక. Make it golden and beautiful. దేవుడు చాలా అందముగా దాన్ని మార్చునుగాక. May the Lord send. దేవుడు వాటన్నిటిని పంపునుగాక. May the Lord build. దేవుడే కట్టునుగాక. And build many more churches to have and own in the ministry. ఈ పరిచర్యలో ఇంకా అనేకమైన మందిరాలు వీరి ద్వారా కట్టింపబడును గాక. Praise the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. Shall we just pray for this to happen? ఇదంతా జరుగునట్లుగా మనందరం కలిసి ప్రార్థన చేద్దామా? Stretch forth your hand, O God. మీ యొక్క చేతులను దేవుని వైపు చాపండి. Upon this Dahinchu Agni ministry. ఈ దహించు అగ్ని పరిచర్యల వైపు చాపండి. It is a calling that you have given to dear pastor and his family. ప్రభువా, మీరు మీ దైవజనునికి మీరిచ్చిన పిలుపై ఉన్నది. Thank you for the new anointing which you are giving for the coming season. రాబోతున్న కాలములో మీరు ఇవ్వబోతున్న ఆ నూతనమైన అభిషేకము కొరకై వందనాలు. The new anointing for the new calling. నూతనమైన పిలుపు కొరకైన నూతన అభిషేకము. Expand them, O God. ప్రభువా, వాటిని విశాలపరచండి. Expand them, O God. ప్రభువా, వాటిని విశాలపరచండి. Give many more churches of their own, Lord. ప్రభువా, వారికి ఇంకా అనేక మందిరాలను అనుగ్రహించమని అడుగుతున్నా. Their own places. వారి సొంత స్థలములను To worship you with freedom and joy. స్వేచ్ఛగా నిన్ను ఆరాధించడానికి, సంతోషముతో ఆరాధించడానికి. To honor you with the best of infrastructure. ప్రభువా, చక్కని సుందరమైన నిర్మాణము కట్టి నిన్ను గణపరచడానికి. Best of facilities. ఉన్నదానిలోనే శ్రేష్టమైన సౌకర్యాలతో. And the deepest of prayers. ప్రభువా, శ్రేష్టమైన ప్రార్థనలతో. Lord, let the people raise their prayers in this campus. ప్రభువా, ఈ క్యాంపస్ లో ఉన్న ప్రజలందరూ వారి ప్రార్థనలతో ఎత్తి పట్టుకుందురుగాక. Let the prayers be so close to your heart. ఈ ప్రార్థనలన్నీ నీ హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్నాయి. Let God's answers be showered in that place. దేవుని ప్రభు జవాబులన్నీ కూడా స్థలమందు కుమ్మరించబడునుగాక. We dedicate it to as a place of God's glory. దేవుని మహిమ యొక్క స్థలముగా దానిని మేము ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. Glory. మహిమ. As the glory of God filled the temple and rose as the people worship in the Bible. పరిశుద్ధ గ్రంథములో దేవుని మహిమ ఏ విధంగా అయితే మందిరాన్ని నింపిందో, ప్రజలందరూ స్తుతుల మీద ఏ విధంగా అయితే కట్టబడిందో అలాంటి కార్యము జరుగును గాక. We pray that church will always be filled with the glory of God. ఆ మందిరము ఎల్లప్పుడూ దేవుని మహిమతో నింపబడి ఉన్నట్లుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. Thank you, Father. వందనాలు We తండ్రి. praise you for this ministry. ఈ పరిచర్యను బట్టి నీకు వందనాలు. Bless dear pastor and his family. ప్రియ దైవజనుని, వారి కుటుంబాన్ని Give ఆశీర్వదించండి. them great health, Lord. మంచి ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. Protect their coming and going. వారి రాకపోకల్లో మీరే తోడై ఉండండి. Let no jealous spirit prosper. ఏ అసూయతో కూడిన ఆత్మ వారి విషయంలో వర్ధిల్లకూడదు. Lord, let no heartache even be able to trouble them. ఎటువంటి పగ, ఎటువంటి అసూయ వారిని ఇబ్బంది పెట్టకూడదు. Give them great peace in leading your people. ప్రభువా, గొప్ప సమాధానాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. Increase, Lord. వృద్ధి పరచండి ప్రభువా. Increase, Lord. వృద్ధి పరచండి. Thank you for we are going to experience you in a mightier way in the coming days. ప్రభువా, మహిమకరమైన గొప్ప రీతిలో అనుభవం రాబోతున్నందుకు వందనాలు. Thank you, Lord. వందనాలు Shall we look ప్రభువా. up to the Lord one moment for him to speak to us? ఆయన మనతో మాట్లాడున్నట్లుగా ఒక్క నిమిషం మనందరము కూడా ప్రభు వైపు చూద్దామా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. Thank you, Jesus. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన
ఇక్కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నేను గని పిలచిన దేవుడు విడచిపోతాదా, నేను గని పిలచిన దేవుడు విడచిపోతాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు మనసా, Thank you for your love, Lord. ప్రభువా నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. It heals our heart. మా హృదయాలను మీరు బాగు చేయండి. We receive you, Father. ప్రభువా నిన్ను The love స్వీకరించడానికి of Jesus is flowing and flowing and flowing into every heart. యేసయ్య ప్రేమ ప్రతి హృదయములో పొంగి ప్రవహిస్తూ ఉంది, He is ప్రవహిస్తూ gathering ఉంది. you to himself, తన కొరకు మీ అందరినీ సంపాదించడానికి, to be with him, మీతో ఉండడానికి, to be blessed by him, ఆయన ద్వారా to దీవించబడడానికి, prosper in his hand. ఆయన చేతులలో మీరు వర్ధిల్లడానికి, Receive the blessing of the mighty Father. ఆ గొప్ప దేవుని తండ్రి యొక్క ఆశీర్వాదాలను పొందుకోండి. We give you the glory, Lord. ప్రభువా నీకే మహిమను చెల్లిస్తున్నాం. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. I want to share with you the secrets of praying and receiving answers from God. దేవునికి ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి జవాబులు పొందుకునే రహస్యాలను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. In Psalm 145, 18 to 20 we read, 145వ కీర్తన 18 నుంచి 20 వరకు మనం చదువుతున్నాం. The Lord is near to all who call on him, ఆయనకు మొరపెట్టు వారందరికీ ప్రభు సమీపముగా ఉన్నాడు. to all who call on him in truth. యథార్థతతో ఆయనకు మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. When you call on him in prayer, the Lord is so close to you. ప్రార్థనలో మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మీకు ఎంతో సమీపముగా ఉన్నాడు. He comes close to your prayers. ఆయన మీ ప్రార్థనలకు చాలా సమీపముగా వస్తాడు. And it says, to all who call on him in truth, he is so near. ఇక్కడ వాక్యం అంటుంది, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఎంతో సమీపముగా ఉన్నాడు. When you really call him from the bottom of your heart, ఎప్పుడైతే మీ హృదయ లోతుల్లో నుండి మీరు నిజంగా ఆయనకి మొరపెడతారో, saying, Lord Jesus, యేసు ప్రభువా అని you పిలిచినప్పుడు, are my only hope, Lord. నీవొక్కడవే నాకు నిరీక్షణయ్యా. I need you, Lord. ప్రభువా నీవు నాకు కావాలి. I need you today. ఈ రోజు నీవు నాకు కావాలి. I cling on to you. ప్రభువా నీవు మాత్రమే. The Lord becomes so close to you. అప్పుడు ప్రభు మీకు ఎంతో సమీపముగా వస్తాడు. You can feel him so close to you, ఆయనను మీరు ఎంతో సమీపముగా అనుభూతి చెందగలరు. answering even the desires in your heart.
నీ హృదయ వాంఛలకు ఆయన జవాబులిస్తాడు. That's the blessing that God gives to those who seek him so earnestly. ఎవరైతే నిజముగా ఆయనకు మొరపెడతారో దేవుడు అటువంటి ఆశీర్వాదాలను వారికి ఇస్తాడండి. Verse 19 says, he fulfills the desires of those who fear him. 19వ వచనం అంటుంది, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును అని. He's a God who answers. ఆయన జవాబునిచ్చే దేవుడు. Looks into the desires of your heart. నీ హృదయ కోరికలను చూస్తున్న దేవుడు. He will fulfill your desire. ఆయన మీ కోరికలను తీరుస్తాడు. And it says he hears their cry and he saves them. వారి మొర ఆలకించి వారిని రక్షించును అని ఆయన అంటున్నాడు. The Lord is moved in compassion to those who cry to him. ఎవరైతే ఆయనకు మొరపెడుతున్నారో ఈ రోజు వారి పట్ల దేవుడు కనికరముతో వారి యొద్దకు వస్తూ He ఉన్నాడు. will rush to do justice for them. వారి కొరకు న్యాయమును తీర్చడానికి దేవుడు త్వరితముగా Like వస్తున్నాడు. a mother rushes to wipe away the tear of her child, ఒక తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డ యొక్క కన్నీటిని తొడవడానికి పరిగెడుతుందో, and to quickly provide milk and nourishment for the child. ఆ పసిబిడ్డకు కావాల్సిన పాలను ఇచ్చి ఆ బిడ్డను ఏ విధంగా అయితే పోషిస్తుందో, The Lord rushes to save them. అదే విధంగా ప్రభువు కూడా రక్షించడానికి పరిగెడుతున్నాడు. Verse 20, it says, the Lord watches over all who love him. 20వ వచనం అంటుంది, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. When you give that loving call of prayer, ఎప్పుడైతే ప్రేమతో కూడిన ఆ ప్రార్థనను మీరు చేసినప్పుడు the Lord comes into your heart to Prabhu, watch over your life. నీ జీవితాన్ని కాపాడడానికి భద్రపరచడానికి ప్రభు మీ జీవితాల్లోనికి వస్తారు. Not just at that moment of prayer. ఏదో ఆ ప్రార్థన చేసిన క్షణములో మాత్రమే కాదు, He comes into you to watch over your life. నీ జీవితమంతటిని కూడా పర్యవేక్షించడానికి భద్రపరచడానికి నీ జీవితంలోనికి వస్తారు. To take care of your life. నీ జీవితాన్ని చక్కగా చూసుకోవడానికి You will have the provider with you at all times. ఎల్లప్పుడూ ఈ సమకూర్చువాడు, ఈ యొక్క అవసరతలు తీర్చువాడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. This is prayer. ఇదే ప్రార్థన అండి. Why aren't some prayers answered instantly? ఎందుకు కొన్ని ప్రార్థనలు వెంటనే జవాబు రావడం లేదు? In this world, if you pay for something, ఈ లోకములో ఏదైనా మీరు చెల్లిస్తే, if you pay to buy something, ఏదైనా కొనడానికి మీరు చెల్లిస్తే, you get it instantly, isn't it? మీరు చెల్లించగానే వెంటనే అది మీరు పొందుకుంటారు. If you pay for a car, you will go home with a car. ఒక కారు కోసం మీరు డబ్బులు చెల్లిస్తే కారుతో ఇంటికి తిరిగి వెళ్తారు. If you pay for groceries, then they will package it and give it to you with a bill, with a receipt. ఇంటికి అవసరమైన సరుకుల కోసం మీరు చెల్లిస్తే ఆ సరుకులన్నిటినీ కూడా వారు చక్కగా ప్యాక్ చేసి వాటిని మీతో పంపుతారు. If you invest in something, you will be able to see where the money is going and how much returns you will get back. దేనిలోనైనా మీరు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు ఎలా పెరుగుతున్నాయి, ఎంత లాభం వచ్చింది, అవన్నీ కూడా మీరు చూడగలరు, ఎలా తీసుకోగలరో మీకు తెలుస్తుంది. If you work for a salary, you will get the salary at the end of the month. జీతము కొరకు మీరు పని చేస్తూ ఉన్నట్లయితే నెలాఖరుకల్లా మీకు జీతం పడుతుంది. That's how the world works. ఈ లోకం ఈ విధంగానే పని చేస్తుంది. And so this world is so impatient for getting quick results. కాబట్టి లోకము అనేది త్వరితమైన వెంటనే జవాబులు పొందడానికి ఇష్టపడుతూ ఉంది, దానికోసం ఆసక్తి చూపుతుంది. People choose and go after something that will give them quick results. ప్రజలు దేని వెనకాల వెళ్తున్నారంటే వెంటనే జవాబులు ఎక్కడైతే దొరుకుతాయో దాని వెనక పరిగెడుతూ ఉన్నారు. And something that they can receive in their hands. వారి చేతుల్లో వారు ఏది పొందుకోగలరో దాని వెనక పరిగెడుతున్నారు. That's why today we prefer, when we are buying something online, it has to come in one click. అందుకే ఈ రోజు మనమందరం ఏం చేస్తున్నాం, ఆన్లైన్లో ఏదైనా కొంటున్నట్లయితే ఒక్క క్లిక్తో వెంటనే మన దగ్గరకు వచ్చేయాలని ఆశపడతాం. They say buy with one click. వాళ్ళు ఏమంటున్నారు, ఒక్క క్లిక్ నొక్కండి వెంటనే కొనండి We అంటున్నారు. don't even want to keep searching, keep clicking here and there to go and pay and buy. మనం అంతా వెతికి అక్కడ ఇక్కడ నొక్కి దాన్ని చెల్లించి కొని ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. We are so impatient. మనం అంత సహనము లేని వారిగా మారిపోయాం. One click, I bought, and immediately it has to come to my house. ఒకే క్లిక్తో నేను కొన్నాను, అది తక్షణమే మా ఇంటికి వచ్చేయాలి. We are so impatient for results. ఈ విధంగా అసహనముగా ఉన్నాం ఫలితాల కోసం. We want it right now. ఇప్పుడే కావాలని ఆశపడుతున్నాం. And we want what we want right now. మనకి ఏదైతే కావాలో అది ఇప్పుడే కావాలి అని మనం ఎదురు చూస్తున్నాం. Is it like that with prayer? మరి ప్రార్థన విషయంలో కూడా ఇలాగే ఉన్నామా? Yes, sometimes you get miracles, answers instantly. అవునండి, కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే తక్షణమే అద్భుతాలు జరుగుతాయి, జవాబులు వస్తాయి.
But sometimes we have to wait. కానీ కొన్నిసార్లు మనం వేచి ఉండాలి. You don't know who you're talking to or asking. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని అడుగుతున్నామో మనకు తెలియడం లేదు. We can't see. మనం ఆయన్ని చూడలేం. And we don't know if our prayers are answered. మన ప్రార్థనలకు జవాబు వస్తాయా రాదా అనేది కూడా తెలియదు. If the Lord is listening. ప్రభు వింటున్నాడా? We don't know what's happening with all the time we have invested into prayer. ప్రార్థనలో మనం పెట్టిన ఆ సమయమంతా, ఆ వెచ్చించిన సమయమంతా ఏమవుతుందో మనకు తెలియదు. It's hard. చాలా కష్టం. Sometimes we don't even know. Sometimes we see even when we pray, our problems continue to exist. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ మన సమస్యలు మరింత ఎక్కువ అవడం మనం చూస్తూ ఉన్నాం. That is the hardest thing to take. అది సహించలేని ఒక విషయం. We get so demotivated and stop praying. చాలా నిరుత్సాహానికి లోనైపోయి ప్రార్థన చేయడం కూడా మనం ఆపేస్తాం. So did I convince you to pray? అయితే ఇప్పుడు మేము అందరినీ ప్రార్థన చేయమని ఒప్పించడానికి వచ్చానా? What are you saying, brother? All these things about prayer. ఏంటి బ్రదర్, ఈ యొక్క ప్రార్థన గురించి ఇన్ని విషయాలు ఏం చెప్తున్నారు మాకు? So what happens in prayer? ప్రార్థనలో ఏం జరుగుతుంది? You should know that your prayer is processed immediately. మీ ప్రార్థన అనేది వెంటనే, మీ ప్రార్థించిన వెంటనే పని మొదలైంది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. When you pray, your prayer is processed immediately. మీరు ప్రార్థించినప్పుడు, ప్రార్థించిన వెంటనే ఆ యొక్క పని ప్రారంభించబడింది. It is heard immediately. దేవుడు దానిని వెంటనే విని ఉన్నాడు. And an answer has come immediately. ఆ జవాబు కూడా తక్షణమే రావడం జరిగింది. That is what happens behind the scenes. వెనుక, ఆ దృశ్యము వెనకాల అదే జరుగుతూ ఉంది. 1 John 5:14 says, మొదటి యోహాను 5:14 చెప్తుంది, this is the confidence we have in approaching God. దేవుని వాక్యం అంటుంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, If we ask anything according to his will, he hears us. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. He hears us. ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు. Your prayer is not going somewhere. ప్రార్థన ఎక్కడికో వెళ్ళిపోవడం లేదండి. Your prayer is not pushed away. మీ ప్రార్థన త్రోసివేయబడలేదు. He hears us. ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. That is the confidence we can have in God. దేవుని యందు అటువంటి ధైర్యమే మనము కలిగి ఉండాలి. Of course, it says if we ask anything according to his will. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను. I'll talk about that. దాని గురించి తర్వాత నేను మాట్లాడతాను. If you see the businesses in this world, ఈ లోకములో ఉన్న వ్యాపారాలను మీరు చూస్తున్నట్లయితే, they don't care about your well-being. వారు మీ క్షేమమును గురించి వారు పట్టించుకోరు. They just give immediately whatever you want. మీకేం కావాలో అది వెంటనే ఇచ్చేస్తారు. Whether it's good for you or bad for you, అది మీకు మంచిదా లేకపోతే చెడ్డదా, whether you need that thing in your life right now or later, మీరు అడుగుతున్నది ఇప్పుడు నిజంగా మీకు అవసరమా లేదా తర్వాత మీ జీవితంలో అవసరమా, whether if you have it right now it will be bad for you, ఒకవేళ ఇప్పుడు అడుగుతుంది మీకు ఇస్తే అది మీకు అది కీడుని చేస్తుందా, whether you're wasting your money on that or not, దాని మీద మీ యొక్క ధనాన్ని వృధా చేస్తున్నారా లేదా, whether you have money in your purse or not, or you're getting from credit card, లేకపోతే మీ యొక్క పర్సులో డబ్బులు ఉన్నాయా లేదా, లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా కొంటున్నారా, do they care? వాళ్ళు పట్టించుకుంటారు They అనుకుంటున్నారా? don't care about you. దాని గురించి మీ గురించి అసలు పట్టించుకోరు. They don't want you. వారికి మీరు కాదు కావాల్సింది, They want your business. వారికి కావాల్సింది మీ వ్యాపారం, They want your money. మీ ధనము వారికి కావాలి. That's all the businesses want. ఈ రోజు వ్యాపారాలన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. That's not prayer. అది కాదండి ప్రార్థన. God cares about you in prayer. ప్రార్థనలో దేవుడు మీ పట్ల శ్రద్ధ అక్కరత కలిగి ఉన్నాడు. And only God can give you peace in prayer. ప్రార్థనలో దేవుడు మాత్రమే మీకు సమాధానాన్ని ఇవ్వగలడు. No business can give that. దానిని ఏ వ్యాపారము కూడా ఇవ్వలేదు. No online shopping can give ఏ that. ఆన్లైన్ షాపింగ్ కూడా అది మీకు ఇవ్వలేదు. Nobody can give you a peace or joy in your heart. మీ హృదయములో సమాధానాన్ని, సంతోషాన్ని ఈ లోకములో ఉన్న ఎవ్వరూ మీకు ఇవ్వలేరు. Only prayer can give you really what you need. ప్రార్థన మాత్రమే మీకు నిజముగా ఏది కావాలో అది ప్రార్థన మాత్రమే మీకు ఇస్తుంది. In prayer, it is not a transaction that you're doing. ఏమండి, ప్రార్థనలో మీరు ఇక్కడ లావాదేవీలు ఏమీ చేయడం లేదు. I'll give you one prayer today, Lord. ప్రభువా, ఈ రోజు నీకు ఒక ప్రార్థనా విన్నపాన్ని ఇస్తున్నాను. You send me one fresh kidney.
ఈ రోజు ఒక మంచి కిడ్నీని నాకు పంపు. Replace my affected kidney and give me new kidney. పాడైపోయిన కిడ్నీ స్థలములో ఒక కొత్త కిడ్నీ నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతున్నాను. You give me a promotion. ప్రభువా నాకు ఒక ప్రమోషన్ ఇవ్వండి. You give me better marks for my daughter. నా కుమార్తెకు మంచి మార్కులు ఇవ్వండి ప్రభువా. It doesn't work like that. ఆ విధంగా పని చేయదండి ప్రార్థన. It's not a transaction. ఇది లావాదేవీలు కావు. Prayer is a reverential moment with God. ప్రార్థన అనేది దేవునితో గడిపే ఒక గౌరవమైన ఘనమైన కార్యము. Prayer makes you receive God himself. ప్రార్థన అనేది సాక్షాత్తు దేవుణ్ణి చూసే విధంగా, దేవుణ్ణి పొందుకునే విధంగా The చేస్తుంది. first thing that you receive in prayer is the almighty God within your heart. ప్రార్థనలో మీరు మొట్టమొదటిగా పొందుకునేది ఏమిటి అంటే ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మీ హృదయాల్లోనికి మీరు You పొందుకుంటారు. cannot buy his presence anywhere in this world. ఈ లోకములో ఎక్కడ ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని మీరు కొనలేరు. Only prayer will give you God. కేవలం ప్రార్థన మాత్రమే దేవుణ్ణి మీకు ఇవ్వగలదు. And that is the greatest blessing of prayer. ప్రార్థనలో కలిగే గొప్ప ఆశీర్వాదం అదండి. Every time I call upon him, నేను ఆయనకు మొరపెట్టే ప్రతిసారి he fills me with his tremendous presence of joy. ఆయన అద్భుతమైన సంతోషముతో కూడిన సన్నిధితో నన్ను నింపుతూ ఉన్నాడు. And as the Bible says, the joy of the Lord becomes my great strength to live. దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందలి ఆనందమే నాకు గొప్ప బలముగా మారుతుందని. It moves me to live confidently. ధైర్యముతో జీవించడానికి ఆ ప్రార్థన నన్ను ముందుకు నడిపిస్తుంది. And I feel my life is secure and become bold. నా జీవితం చాలా భద్రముగా ఉంది అని నేను ధైర్యవంతునిగా మారుతాను. Without prayer we become so weak. ప్రార్థన లేకుండా మనము చాలా బలహీనలమైపోతాం. Even if we get so many things from this world, we don't know if it will last. We don't know if it is enough. ఈ లోకములో నుండి అనేకమైన వాటిని మనం పొందుకున్నప్పటికీ అవి శాశ్వత కాలం ఉంటాయా ఉండవా అనే విషయం మనకు తెలియదు. Prayer makes you receive God. ప్రార్థన అనేది సాక్షాత్తు దేవుణ్ణి మీరు పొందుకునే విధంగా చేస్తుంది. Jeremiah 29:13 says so. యెరెమయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం ఇలాగంటుంది. God says, you will seek me and find me when you seek me with all your heart. దేవుని వాక్యం అంటుంది, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసి ఉన్న ఎడల మీరు నన్ను కనుగొందురు. You will find me when you seek me in prayer. మీరు ప్రార్థనలో నన్ను వెదికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. The greatest treasure which we can ever have. మీ జీవితాల్లో మీరు ఎన్నటికీ కలిగి ఉండగలిగిన గొప్ప ధననిధి ఆయన. Even in your prayer time you will find the Lord. మీ ప్రార్థన సమయంలో కూడా మీరు దేవుణ్ణి కనుగొందురు. He's going to become so close to you. ఆయన మీకు ఎంతో సన్నిహితముగా మారతాడు. Whenever my grandfather Dr. D.G.S. Dinakaran would pray, మా తాతయ్య గారు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు ప్రార్థన చేసే ప్రతిసారి he had the unique blessing. ఆయన The Lord Jesus would come. ఆయన ప్రార్థించే ప్రతిసారి గొప్ప ఆశీర్వాదం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చేవారు. He would appear by his side. ఆయన కంటికి, ఆయన చూపుకు ఆయన కనబడేవారు. And he would raise every prayer request of every person that was sent to him. ఆయనకు పంపించబడిన ప్రతి ప్రార్థనా విన్నపాన్ని ఆ ప్రభు సన్నిధికి ఆయన తీసుకుని వెళ్ళేవారు. And the Lord would answer one after the other. ఒక ప్రార్థన విన్నపము తర్వాత ఒకదానికి ప్రభు జవాబిచ్చేవారు. Tell this to my son. నా కుమారునికి ఇది చెప్పు. This is the plan I have for my daughter. నా కుమార్తె పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక ఇదే. This is how I'm going to strengthen their family. వారి కుటుంబాన్ని నేను ఈ రీతిలోనే బలపరుస్తానని చెప్పు. Bless them with this. దీనితో వారిని ఆశీర్వదిస్తాను. The Lord would answer every request. ప్రతి విన్నపానికి ప్రభు జవాబిచ్చేవాడు. And he would be able to commune with God in prayer. ఆయన ప్రార్థనలో దేవునితో సంభాషించేవాడు, దేవునితో సాంగత్యము చేసేవాడు. Today let us yearn for that relationship with God. ఈ రోజు దేవునితో అటువంటి ఒక సహవాసము కొరకు, సంబంధము కొరకు ఈ రోజు మనందరము ఎంతగానో ఆశపడదాము. Where we can speak directly to him. నేరుగా దేవునితో మాట్లాడగలిగే స్థలము. And we would receive his answers in our heart. మన హృదయాల్లోనికి ఆయన జవాబులు పొందుకునే స్థలం అది. The Lord would speak to you.
ప్రభు మీతో మాట్లాడతారు. He wants to give each one of you this grace. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన తన కృపను ఇవ్వాలి అనుకుంటున్నాడు. Then you will never be afraid of anyone or anything in this world. అప్పుడు ఈ లోకములో ఉన్న ఎవరిని గూర్చైనను దేనిని గూర్చైనను మీరు ఎన్నటికీ భయపడరు. You will say, my loving Jesus is with me by my side to take care of everything in my life. అప్పుడు వారు ఏమంటారు అంటే, నన్ను ప్రేమించే యేసయ్య నా ప్రక్కనే ఉండి ఆయనే నన్ను చూసుకుంటున్నాడు, ఆయనే ప్రతి విషయాన్ని సమకూరుస్తాడు అని చెప్పగలము. I have received him in prayer this morning. ఈ ఉదయకాలమందు ప్రార్థనలో నేను ఆయనను పొందుకున్నాను. I am not afraid of the devil. నేను అపవాదికి భయపడను. I am not afraid of my problem. నేను నా సమస్యకు భయపడను. The Lord has blessed me. ప్రభు నాతో ఉన్నాడు. He knows how to take care of me and lift my head. ఆయన నా తలను ఎలా పైకెత్తాలో తెలుసు, ఎలా నన్ను చూసుకోవాలో ఆయనకు తెలుసు. Amen. ఆమేన్. And when you get him, ఆయనను మీరు పొందుకొనగా you get everything for your life. ఆయనను మీరు పొందుకున్నప్పుడు ఆయనతో పాటు మీ జీవితానికి అవసరమైన ప్రతిదీ పొందుకుంటారు. Every good and perfect gift comes from the Father. ప్రతి శ్రేష్టమైన ఈవు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనకు వచ్చుచున్నవి. Every goodness and mercy flows from the Father. ప్రతి యొక్క మంచి ఆయన యొక్క మంచితనము తండ్రి యొద్ద నుండి ప్రవహిస్తున్నాయి. With good things shall he satisfy you. ఆయన మంచితనము మంచి వాటితో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. Seek his kingdom and his righteousness first, and all these things will be added to you. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. Whatever you ask in my name, I will do it. నా నామము పేరిట మీరు ఏది అడిగినను అది నేను మీకు చేతును. When you receive him, you receive every provision for your needs. ఆయనను మీరు పొందుకున్నప్పుడు, స్వీకరించినప్పుడు ఆయనతో పాటు మీ జీవితానికి అవసరమైన ప్రతి అవసరతను సమకూర్పును మీరు పొందుకుంటున్నారు. Everything will come through him. ఆయన ద్వారా సమస్తము కూడా మీ యొద్దకు వస్తాయి. He will not allow you to long after something, cling on to something. ఒక దాని వెనకాల పరిగెట్టడానికి, ఒక దానిని ఆశించే విధంగా దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టాడు. Even your family will be built through him. ఆయన ద్వారానే నీ కుటుంబము కూడా కట్టబడుతుంది. Your studies will be built only through him. ఆయన ద్వారా మాత్రమే నీ విద్య, నీ చదువు కట్టబడుతుంది. Your talents will shine through him. ఆయన ద్వారానే నీ తలంతులన్నీ కూడా ప్రకాశిస్తాయి. Your business will grow only through him. ఆయన ద్వారా మాత్రమే నీ వ్యాపారము కాంతివంతముగా మారుతుంది. If you go before the Lord and cling on to something saying, oh, only if I do this, I will get fame. ఒకవేళ ప్రభువును విడిచి ఆయన కంటే ముందుగా వెళ్ళి పలానా దాన్ని పట్టుకుంటేనే నా జీవితం బాగుంటుంది, నేను ప్రకాశిస్తాను అనుకుంటే, I have to conduct my business by myself. There is nobody to help me. నాకు సహాయము చేయడానికి ఎవరు లేరు, నా వ్యాపారాన్ని నేనే చేయాలి, నేనే చూసుకోవాలి, I have to solve all my family problems by myself. నాకు నేనుగా నా కుటుంబ సమస్యలన్నిటినీ నేనే పరిష్కరించుకోవాలి. If you forget him and run to do everything by yourself, ఒకవేళ మీరు ఆయనను మర్చిపోయి మీకు మీరుగా అన్ని చేయాలి అని మీరు పరిగెడుతూ ఉంటే, or if you depend on that for your life, ఒకవేళ మీ జీవితము కొరకు పలానా దాని మీద మీరు ఆధారపడితే, saying only if I gain that promotion I will live, ఒకవేళ ఆ ప్రమోషన్ వస్తేనే నేను బ్రతకగలను అని మీరు అంటూ ఉన్నట్లయితే, the Lord will remove that root from your life, మీ జీవితాలలో నుండి ఆ వేరును ప్రభు తీసివేయును గాక, so that he can become close to you. అప్పుడు ఆయన మీకు బహు సన్నిహితముగా మారుతాడు. He will not let you go like that. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని అలా వెళ్ళనీయడానికి అనుమతి ఇవ్వడు. He will remove the root from that and place it upon him. ఆయన మీలో ఉన్న ఆ వేరును తీసివేసి తన మీద మోపుకుంటాడు. Of course we'll get a knocking on our head when he does that. కానీ మనం అలా చేసినప్పుడు, ఆయన ఆ పని చేసేటప్పుడు మన తల మీద ముట్టుకాయలు ఇస్తాడు ఖచ్చితంగా. He has also taught me many lessons. ఆయన కూడా నాకు అనేక పాఠాలు నేర్పించాడు. Not to depend on the people of this world. ఈ లోకములో ఉన్న మనుషుల మీద ఆధారపడకు. Not to depend on my wisdom. నా సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా. Not to depend on all the blessings God has given also. అలాగనే దేవుడిచ్చిన ఆశీర్వాదాలపైన ఆధారపడకుండా, But to depend only on God. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. Saying only if you bless Lord, my family will be blessed. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నా కుటుంబం ఆశీర్వదించబడదు My అని చెప్పాలి. career will be built, Lord. ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తేనే నా భవిష్యత్తు కట్టబడుతుంది. My financial need will be satisfied. నా యొక్క ఆర్థిక అవసరతలు తీర్చబడతాయి ప్రభువా. I depend on you. నీ మీద మాత్రమే ఆనుకుంటున్నాను ప్రభువా.
Matthew 16:25 says, మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం అంటుంది, for whoever wants to save his life ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడో will lose it, అతడు నష్టపోతాడు. but whoever loses his life for the sake of me will find it. ఎవరైతే నా నిమిత్తము తన ప్రాణమును సహితము విడిచిపెట్టడానికి సిద్ధమవుతాడో అతడు జీవించును అని ప్రభు అంటున్నాడు. Depending only on him for your life. నీ జీవితము కొరకు కేవలం ఆయన మీదే ఆధారపడు. That's the heart God gives you when you really seek him in prayer. నిశ్చయముగా ప్రార్థనలో మీరు నిజముగా ఆయనను వెతికినప్పుడు దేవుడు మీకు అది ఇస్తాడు. Let us earnestly and feverishly seek the Lord and find him. కాబట్టి మనందరము కూడా నిజముగా యథార్థతతో ప్రభువుని వెతుకుదాము. And I want to share one more thing on how we should pray. అలాగనే మనం ఎలాగో ప్రార్థన చేయాలి అనే విషయం మీద కూడా మరొక విషయాన్ని మీతో పంచుకుంటాను. Of course, the Lord Jesus taught us how to pray. ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆల్రెడీ నేర్పించారు. Let's meditate from Matthew 6:10-13. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు ఒకసారి ధ్యానిద్దాం. I'm sorry, 9-13. 9 నుండి 10 వచనాలు ఒకసారి మనం ధ్యానించుకుందాం. Matthew 6:9-13. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. The Lord says, this is then how you should pray. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి అని ప్రభు చెప్తున్నారు. Our Father in heaven, పరలోకమందున్న మా తండ్రి, hallowed be your name. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. Your kingdom come. నీ రాజ్యం వచ్చునుగాక. Call him your Father. ఆయనను మీ తండ్రి అని పిలవండి. He is not so distant from you. ఆయన మీకు చాలా దూరముగా లేడండి. He is your Father. ఆయన మీ తండ్రి. And honor his precious name. ఆయన ప్రశస్తమైన నామమును గణపరచండి. First, praise the Lord. మొదట ప్రభువుని స్తుతించండి. Rejoice calling your Father. నీ తండ్రిని పిలుచుటలో నువ్వు సంతోషించు. Glorify his name. ఆయన నామాన్ని మహిమపరచు. Honor his name. ఆయన నామాన్ని గణపరచండి. His name is the one in which David went and brought down the giant Goliath. దావీదు ఆయన నామములోనే వెళ్ళి గొలియాతుతో యుద్ధము చేసి గొలియాతును పడగొట్టాడు. His name is the one in which Elijah prayed and fire came from heaven. ఆయన నామములోనే ఏలియా ప్రార్థన చేసి ఆకాశము నుండి అగ్నిని కుమ్మరించాడు. His name is what Peter said, in the name of Jesus, rise up and walk. ఆయన నామాన్ని ఉపయోగించే పేతురు లేచి నిలబడు అన్నాడు. And the man who could not walk leaped up and praised the Lord. ఆ నడవలేని వ్యక్తి లేచి దిగ్గున లేచి గంతులు వేస్తూ ప్రభువుని స్తుతించాడు. It is a mighty name. అది మహాశక్తి గల నామము. The name of your Father. నీ తండ్రి యొక్క నామము. It is with you. ఆ నామము మీతో ఉంది. Praise that name. ఆ నామమును స్తుతించండి. Glorify that name in prayer. ప్రార్థనలో ఆయన నామాన్ని స్తుతించండి, మహిమపరచండి. Spend time in saying, hallowed be your name, Lord. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధమైనది అని సమయాన్ని గడిపి ఆయన నామాన్ని He has గణపరచండి. placed that name upon your forehead. ఆయన నామాన్ని మీ యొక్క నుదిటి మీద మీరు రాసుకోండి. Psalm 18:10 says, Proverbs 18:10 says, సామెతల గ్రంథము 18:10 వచనం అంటుంది, the name of the Lord is a strong tower. ఆది దేవుని నామము యెహోవా నామము బలమైన దుర్గము అని చెప్తుంది. The righteous run into it and they are saved. నీతిమంతులు అందులోనికి పరిగెత్తి వారు సురక్షితముగా ఉందురు. Every morning run into that tower ప్రతి ఉదయము ఆ యొక్క బలమైన దుర్గములోనికి పరిగెత్తండి. and you will be safe. అప్పుడు మీరు సురక్షితముగా ఉంటారు. Safe from every attack of evil. సాతాను ఆ దుష్టుని యొక్క ప్రతి దాడి నుండి మీరు సురక్షితముగా ఉంటారు. Safe from your own human weaknesses. మీ యొక్క మానవ బలహీనతల నుండి మీరు సురక్షితముగా ఉంటారు. Safe from every fear, every worry. ప్రతి భయము, ప్రతి చింత నుండి మీరు సురక్షితముగా ఉంటారు. Run into it and you will be saved. అందులోనికి పరిగెత్తండి, మీరు సురక్షితముగా ఉంటారు. You will be fully in his salvation. మీరు పరిపూర్ణముగా ఆయన రక్షణలో ఉందురు.
praise the Lord in prayer. ప్రార్థనలో మీరు ఎల్లప్పుడూ ప్రభు నామాన్ని స్తుతించండి. Glorify that great name, and that great name will protect you and stand for you. ఆ గొప్ప నామమును స్తుతించండి, మహిమపరచండి. ఆ గొప్ప నామము మిమ్మును రక్షించుట కొరకు, మీ కొరకు నిలబడుతుంది, మిమ్మును కాపాడుతుంది. Verse 10 says, your will be done, Lord, 10వ వచనం అంటుంది, నీ చిత్తము జరుగును గాక, on earth as it is in heaven. పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. The Lord loves when you surrender to his will. ఆయన చిత్తానికి మీరు పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు ప్రభు ఎంతగానో ఇష్టపడతాడు. In his difficult path, Jesus surrendered to the will of God. యేసయ్య జీవితములో క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో కూడా ఆయన తండ్రి యొక్క చిత్తానికి సమర్పించుకున్నాడు. And God took him to a path which made him sit on the right hand of God, exalted above every other name. అలా చేయడాన్ని బట్టి దేవుడు ఆయనను ఎటువంటి మార్గానికి తీసుకుని వెళ్ళాడు అంటే, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి అన్ని నామముల కంటే పైనామము అనుగ్రహించిన దారిలో దేవుడు ఆయన తీసుకువెళ్ళాడు. Surrender completely to the Lord's will. ప్రభు చిత్తానికి పరిపూర్ణంగా అర్పించుకోండి. Whatever you deem best, Lord, you do for me today. ప్రభువా, నీకు ఏదైతే నా జీవితంలో శ్రేష్టమైనది అనిపిస్తుందో అది మాత్రమే చేయండి ప్రభువా. If you do it by your will, ఒకవేళ మీ చిత్తానుసారంగా మీరు చేస్తే, you are taking the burden and responsibility of doing things upon your own head. మీరేం చేస్తున్నారు అంటే, ఆ భారాన్ని, ఆ బాధ్యతలన్నీ కూడా మీరు మీ తల మీద మోపుకుంటున్నారు. మీరే దాన్ని భరించాలి. You have to struggle and do ministry మీరు ఇబ్బంది పడుతూ కష్టపడుతూ పరిచర్య చేయాలి with your strength. మీ సొంత బలముతో. You have to take care of family with your strength. మీ సొంత బలముతో మీ కుటుంబాన్ని మీరు చూసుకోవాలి. You have to study and struggle by yourself. మీకు మీ మటుకు మీరు ఎంతో ఇబ్బంది పడుతూ చేయాలి Give ఇదంతా. the responsibility into God's hands to run your life. మీ జీవితంలో బాధ్యత అంతటిని కూడా దేవుని చేతులకు అప్పగించేయండి. Then his grace comes. అప్పుడు ఆయన కృప మీ మీదకి వస్తుంది. And with his grace you are able to do everything as the perfecter does. ఒక పరిపూర్ణుడు ఏ విధంగా అయితే ప్రతిదీ సంపూర్ణంగా చేస్తాడో, అదే విధంగా ఆయన కృప మీ జీవితాల్లో ఉంటే సమస్తమును కూడా సంపూర్ణముగా చేస్తారు. If we try to want what only we want or do the way we want, ఒకవేళ మనకు కావాలి అని అడిగితే, లేదా మన ఇష్టానుసారంగా మనం చేయాలి అనుకుంటే, the Lord will say, okay, you go ahead and do it. ప్రభు అంటాడు, సరే నీ ఇష్టం, ముందుకు వెళ్ళు, చేయి, నీకు కావాల్సింది చేయి. He'll call all the angels and say, let's see how he is doing. అప్పుడు ఆయన తన దేవదూతలను పిలిచి, చూడండి అతను ఏం చేస్తున్నాడో చూడండి అంటాడు. What's the fun? ఒక్కసారి ఆ హాస్యాన్ని చూడండి అంటాడు. Let's not take the burden on ourselves. కాబట్టి భారాన్ని మన మీద మనం మోపుకోవద్దండి. Let's surrender our heart's wishes to him. మన హృదయ వాంఛలన్నిటినీ ఆయన సన్నిధిలో ఆయనకు అప్పగించండి. Surrender our way to him. మన మార్గములన్నిటినీ ఆయనకు అప్పగించేద్దాం. Surrender our career, our business to him. మన వ్యాపారాన్ని, మన భవిష్యత్తును ఆయన చేతులకు అప్పగించుకుందాం. However you want to run it, Lord. ప్రభువా, నువ్వు ఎలాగైతే నడిపించాలనుకుంటున్నావో, Whatever you want to provide, Lord. నీవు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో, Whatever you want to do through me with your gifts, Lord. ప్రభువా, నీవిచ్చిన వరముల ద్వారా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో Do it. ఆ ప్రకారము చెయ్యండి. At one point, my wife and I, after getting married, we surrendered everything to the Lord. ఏమండి, నాకు వివాహమైన తరువాత ఒకానొక సమయములో నేను, నా భార్య, మేము సమస్తాన్ని కూడా దేవునికి సమర్పించేసుకున్నాం. We were wondering, I am a servant of God going preaching here and ministering here. నేనేమో ఒక దైవజనునిగా అనేక ప్రాంతాలకు తిరుగుతూ దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. She is having a medical profession, మరి నా సతీమణి ఏమో ఒక వైద్యురాలుగా ఉంది. having to work long hours in the hospital. హాస్పిటల్లో అనేక గంటలు ఆమె ఎంతగానో కష్టపడి పనిచేస్తూ ఉంది. How is our family life going to work? మా కుటుంబ జీవితం ఇంకా ఎలా ఉండబోతుంది? How are our careers going to work? మా భవిష్యత్తులు, ఇరువురి భవిష్యత్తు ఏకతాటి మీద ఎలా ముందుకు వెళ్ళబోతుంది? How will we make it happen? ఇదంతా ఎలా జరుగుతుంది? We said, Lord, let your will be done. ప్రభువా, నీ చిత్తమే మా జీవితాల్లో జరుగునుగాక. And amazingly, he has made us support each other. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఒకరిని ఒకరు సహకరించుకునే విధంగా దేవుడు మార్చేశాడు. Stand for each other's profession.
ఒకరి వృత్తికి మరొకరు సహకరించే విధంగా దేవుడు చేశాడు. Join hands and be powerful together. ఇద్దరము చేతులు కలపడాన్ని బట్టి చాలా శక్తివంతముగా మారాము. He has given grace for us to do all things. అన్ని పనులు చేయడానికి దేవుడు కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. The Lord has run my ministry. ఇంకా చెప్పాలంటే దేవుడే నా పరిచర్యను నడిపిస్తూ ఉన్నారు. I just go where he drags me. ఆయన నన్ను ఎక్కడికైతే తీసుకువెళతాడో అక్కడికి నేను వెళ్తున్నాను. The Lord has done wonders in my wife's medical profession. అలాగునే నా భార్య యొక్క ఆ యొక్క వైద్య ప్రొఫెషన్ లో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. And the Lord has run my family and my children. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను దేవుడే నడిపిస్తున్నాడు. It is all done by him. ఇవన్నీ కూడా ఆయన ద్వారానే జరిగాయి. We can see miracles happening in every day. ప్రతిరోజు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. He has provided for us. ఆయన సమస్తాన్ని మాకు సమకూర్చాడు. Let your will be done, Lord. ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. Does he not know how to take care of you, my friends? నా స్నేహితులారా, ఆయన మిమ్మల్ని ఎలా చూసుకోవాలో, ఎలా అవసరతలు తీర్చాలో ఆయనకు తెలియదు అనుకుంటున్నారా? Verse 11 says, 11వ వచనం అంటుంది, Give us today our daily bread. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. Give us today our daily bread. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. After surrendering to the will of God, దేవుని చిత్తానికి మిమ్మును మీరు పరిపూర్ణంగా అర్పించుకున్న తరువాత ask him what you need that day. ఆ రోజుకి ఏం కావాలో ప్రభువుని అడగండి. For the Lord honors the desires of the heart. హృదయ వాంఛలను ప్రభు తీరుస్తాడు, గణపరుస్తాడు. Ask him. ఆయనను అడగండి. He knows what to do. ఏం చేయాలో ఆయనకు తెలుసు. What you need for that day will be provided beautifully. ఆ దినమునకు ఏదైతే కావాలో వాటన్నిటిని అద్భుతకరముగా దేవుడు మీకు సరఫరా చేస్తాడు. Sometimes even better than what we are asking. కొన్నిసార్లు మనం అడిగేదానికంటే శ్రేష్టమైన రీతిలో దేవుడు అనుగ్రహిస్తాడు. Ask for both the physical bread. రెండు అంటే భౌతికమైన ఆహారము కోసం అడగండి. The physical bread. భౌతికమైన ఆహారము. The provisions that you need for that day. ఆ రోజుకి కావాల్సిన సరుకుల కొరకు అడగండి. Ask him one after the other. ఒకదాని తర్వాత ఒకటిని అడగండి. And also the spiritual bread. అలాగునే ఆత్మీయ ఆహారము కొరకు కూడా అడగండి. The word of God that will feed and strengthen your soul also. దేవుని వాక్యము మిమ్మును పోషించి మీ ఆత్మను, మీ ప్రాణమును కూడా బలపరుస్తుంది. Many times we seek him only for the physical bread. అనేక సార్లు కేవలం భౌతికమైన ఆహారం కోసమే మనం వెతుకుతూ ఉంటాం. Very few ask him for the spiritual. చాలా కొద్ది మంది ఆత్మీయమైన ఆహారం కోసం అడుగుతారు. One word from God as you read his word దేవుని వాక్యములో నుండి మీరు చదువుతూ ఉండగా ఒక్క వాక్యము will do wonders through you. మీ ద్వారా అద్భుతాలను చేయిస్తుంది. Will give you all the strength that you need. మీకు అవసరమైన శక్తంతటిని ఆ వాక్యము మీకు అనుగ్రహిస్తుంది. The world will try to crush you. ఈ లోకము మిమ్మల్ని అణిచివేయడానికి చూస్తుంది. Your friends will try to crush you and betray you. నీ స్నేహితులు నిన్ను తృణీకరించడానికి, నిన్ను అణగద్రొక్కడానికి చూస్తారు. The devil will try to tempt and crush you. ఈ అపవాది కూడా మిమ్మల్ని అణగద్రొక్కడానికి చూస్తాడు. Nothing will work. ఏది కూడా మీకు ఎదురుగా పని చేయదు. You will be strong because of that word that Jesus has spoken to you. ఎందుకంటే యేసయ్య మీతో పలికిన ఆ వాక్యమును బట్టి మీరు బలవంతులుగా మారుదురు. That word will protect you. ఆ వాక్యము మిమ్మును కాపాడుతుంది. That word will be a lamp unto your path. ఆ వాక్యము మీ పాదములకు దీపముగా ఉంటుంది. A light unto your feet. మీ యొక్క మార్గములో మీ పాదములకు వెలుగుగా ఉంటుంది. Thank you, Jesus. వందనాలు యేసయ్య. And in that physical bread, ఆ భౌతికమైన ఆహారము, as you walk spiritually so close to the Lord, మీరు ఆత్మీయంగా దేవునికి, ప్రభువుకి సన్నిహితంగా నడిచే సమయములో many times in prayer you will feel the Holy Spirit dictating on what all to ask for the physical bread. అనేక సార్లు మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ భౌతికమైన అవసరతలు ఏమేమి అడగాలో పరిశుద్ధాత్మ దేవుడే మీకు చెప్పడం మీరు చూడగలరు. He would dictate to me, ask for God's wisdom, now he wants to give you. దేవుడు ఇప్పుడు నీకు దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, కాబట్టి ఆ జ్ఞానాన్ని అడుగు అని పరిశుద్ధాత్ముడు మీతో చెప్తారు. Ask for this thing for your daughter, now God wants to bless her. నీ కుమార్తెను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు గనుక ఇప్పుడు నీ కుమార్తె విషయమై పలానది అడుగు అని ప్రభువు చెప్తారు. Remember, your mother is sick, pray for her. ఇదిగో నీ తల్లి అనారోగ్యముతో ఉంది కదా, ఆమె కొరకు ప్రార్థన చేయి.
Remember that person's request which he told you. పలానా వ్యక్తి పలానా ప్రార్థన విన్నపాన్ని నీకు చెప్పాడు కదా, అది జ్ఞాపకం చేయి. He told you last week. పోయిన వారం నీతో చెప్పాడు. Pray for him. అతని కొరకు ప్రార్థన చేయి. Amongst all the requests, అన్ని విన్నపాలలో when I pray for that one person, ఆ ఒక్క వ్యక్తి కోసం నేను ప్రార్థన చేసినప్పుడు faithfully, నమ్మకముగా God does miracles throughout the day using me. నన్ను వాడుకొని దేవుడు దినమంతా కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. That's how he makes us pray for all our needs. మా యొక్క అవసరతలన్నిటి కొరకు దేవుడు ఆ విధంగానే ప్రార్థన చేయమంటున్నాడు. And give us a heart to remember others also and pray. అలాగనే ఇతరులను కూడా జ్ఞాపకము చేసుకొని వారి కొరకు ప్రార్థన చేసే హృదయాన్ని మాకు ఇవ్వండి అని అడగాలి. Many of us don't care for our family itself in prayer. ఏమండి, మనలో చాలా మంది మనం ప్రార్థన చేసేటప్పుడు మన కుటుంబాన్ని కూడా కనీసం పట్టించుకోము. We don't pray for our relatives. మీ యొక్క బంధువుల కోసం మీరు ప్రార్థన చేయరు. We don't pray for others. మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయము. Even when they have shared their burden with us. వారు తమ భారాన్ని మనతో పంచుకున్న తర్వాత కూడా ప్రార్థన But చేయము. the Holy Spirit helps us in our weakness. కానీ పరిశుద్ధాత్ముడు మన బలహీనతలలో మనకు సహాయపడతారు. And teaches whom and what to pray for. ఎవరి కొరకు ఎలా ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పిస్తారు. You will hear the voice of the Holy Spirit teaching you to pray. ప్రార్థన చేయునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మీరు వింటారు. Yearn for that. దానికోసం అపేక్షించండి. Ask God for that grace. ఆ కృప కొరకు దేవుణ్ణి అడగండి. And the Lord will provide. ప్రభు నిశ్చయముగా దానిని మీకు అనుగ్రహిస్తాడు. Verse 12 and 13. 12-13 వచనాలు. Forgive us our debts, Lord, మా రుణస్థులను క్షమించండి, as we also have forgiven our debtors. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. Lead us not into temptation, మమ్మును శోధనలోనికి తేక, but deliver us from the evil one. దుష్టుని నుండి మమ్మును తప్పించుము. That's the first thing I do. That's the first thing I do. మొట్టమొదటిగా నేను చేసేది అదే. When I pray, నేను ప్రార్థించినప్పుడు I say, cleanse me, Lord, and give me the ability to pray to you. నేను అడుగుతాను, ప్రభువా నన్ను శుద్ధీకరించి నీకు ప్రార్థన చేయగలిగిన సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి అని ప్రభువుని అడుగుతాను. Accept my prayer, Lord. ప్రభువా నా ప్రార్థనను అంగీకరించండి, Forgive my sin. నా పాపములు క్షమించండి. And the Holy Spirit will show even what sin to repent for. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఏ పాపము దాగి ఉన్నదో కూడా ఆయన నాకు చూపిస్తాడు. And through when I'm reading the word of God, he would show me what sin the devil is trying to trap me that day. నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ దినమందు ఏ పాపము చేత అపవాది నన్ను పట్టాలి అని ఎదురు చూస్తున్నాడు ప్రభు అది కూడా నాకు చూపిస్తాడు. And makes me pray to protect. నన్ను నేను కాపాడుకోవడానికి ప్రభు సహాయపడతాడు. For God to protect me. దేవుడు నన్ను కాపాడడానికి, He protects us from sin. ఆయన పాపము నుండి నన్ను కాపాడతాడు. And so I would pray, Lord, forgive me. కాబట్టి నేను ప్రార్థిస్తాను, ప్రభువా నన్ను క్షమించుము. Cleanse me today with your blood. ప్రభువా ఈ రోజు నీ రక్తముతో నన్ను కడుగుము. Lord, let me hear your voice in prayer. ప్రభువా నీ స్వరాన్ని విని నేను ప్రార్థన చేయాలయ్యా. Let me walk with you today. ఈ రోజు నీతోనే నన్ను నడవనివ్వండి ప్రభువా. Don't desert me, Lord. ప్రభువా నన్ను విడిచివేయొద్దు. Don't go away from me, Lord. ప్రభువా నన్ను విడిచి దూరముగా వెళ్ళిపోవద్దు. Please forgive me and take me as your child today. దయచేసి నన్ను క్షమించి ఈ రోజు నన్ను నీ బిడ్డగా స్వీకరించు. And he makes us one with him. ఆయనతో పాటు నడిచే విధంగా ఆయన నన్ను చేస్తున్నాడు. And leads us into a prayer that will be received by God. దేవుని చేత జవాబులు పొందుకునే విధంగా దేవుడు మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తున్నాడు. And many people pray, అనేక మంది ప్రార్థిస్తూ ఉంటారు, Lord, look at what that lady did to me. ప్రభువా పలానా స్త్రీ నాకేం చేసిందో చూడు. Let your fire come from heaven and destroy her life. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆమె జీవితాన్ని నాశనము చేయునుగాక. Lord, bring sickness into this person who has betrayed me. ప్రభువా పలానా వ్యక్తి నన్ను తృణీకరించాడు, ఆ వ్యక్తి జీవితంలోనికి వ్యాధులను తీసుకురండి. So mighty their prayers. అబ్బా ఎంత అద్భుత ఘనమైన ప్రార్థనలు వారివి. Is this what the Lord taught us to pray? ఈ విధంగానేనా ప్రభు ప్రార్థన మనకు నేర్పించింది. They call this holy anger. దీన్ని ఏమని పిలుస్తున్నారంటే పరిశుద్ధమైన కోపాగ్ని అంటున్నారు. For that also they'll quote some scripture in the Bible. దీనికి కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వచనాలను ఎత్తి చూపుతారు. The Lord tells us to pray, Lord, forgive our debtors. ప్రభు మనకి ఏమి నేర్పించారంటే మా ప్రభువా మా రుణస్థులను మేము క్షమించునట్లు అని నేర్పించాడు. When you're making the requests
of prayer to God. ఎప్పుడైతే దేవునికి ఆ ప్రార్థన విన్నపాన్ని మీరు తెలియజేస్తున్నారో, Again, the Holy Spirit will remind you to forgive some people. మరలా పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది వ్యక్తులను క్షమించున్నట్లుగా ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు. We need His grace to remember and to forgive people. మనుషులు మనకు ద్రోహం చేసిన వారిని జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించడానికి ఆయన కృప మనకు కావాలి. Many times if you are carrying that anger when you are trying to pray, అనేక సార్లు మీరు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ కోపాగ్ని మీలో ఉంటూ ఉంది. you will not be able to connect with the presence of God. అలా ఉన్నప్పుడు దేవుని సన్నిధితో మీరు సాంగత్యము చేయలేరు. He makes us first forgive ఆయన అంటున్నాడు, మొదట వారిని క్షమించమని చెప్తున్నాడు. and then get right our heart to be one with God. అప్పుడు మన హృదయము మరలా దేవునితో ఏకమవుతుంది. He teaches us all these attributes of God దేవుని యొక్క ఈ గుణాతిశయములన్నిటిని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. so that we can pray and receive the Lord. తద్వారా మనము దేవునికి ప్రార్థన చేసి దేవునిని మనం పొందుకోగలము. We need the Holy Spirit to pray, my friends. నా స్నేహితులారా, మనం ప్రార్థన చేయడానికి మనకి పరిశుద్ధాత్ముడు అవసరం. He's coming today to give us the grace to pray. ప్రార్థన చేయుటకు ఈ రోజు కృపనివ్వడానికి పరిశుద్ధాత్ముడు వస్తున్నారు. I just want to encourage you and end with this incident. ఈ యొక్క సంఘటనతో నేను మిమ్మల్ని ప్రోత్సహించి ముగించాలనుకుంటున్నాను. There was a woman called Ratna Kumari. రత్నకుమారి అనే ఒక స్త్రీ ఉన్నది. She got married and after 6 years still she didn't have a child. ఆమెకు వివాహము జరిగి 6 సంవత్సరాలు గడిచాయి గాని అప్పటికి పిల్లలు పుట్టలేదు. The doctor said her fallopian tubes were closed. ఆమె యొక్క గర్భాశయములో ఉన్న ఆ యొక్క నాణెములన్నీ కూడా మూసుకుపోయాయి అని డాక్టర్లు చెప్పారు. The doctor suggested to adopt because there was no hope to conceive. వైద్యులు ఏమన్నారు అంటే, ఇక నువ్వు గర్భము దాల్చడానికి ఎటువంటి అవకాశం లేదు, కాబట్టి ఎవరినైనా పిల్లల్ని దత్తత తీసుకోమన్నారు. Some people even told her husband to get married to somebody else so that he'll have children. కొంతమంది ఏమన్నారు అంటే, ఆమెను విడిచిపెట్టి భర్త ఇంకొకరిని వివాహం చేసుకుని పిల్లల్ని కనొచ్చు కదా అనే సలహాలు కూడా ఇచ్చారు. She was so heartbroken to hear those words. ఆ మాటలు వినడానికి ఆమె హృదయం ఎంతగానో పగిలిపోయింది. But the husband was a God-fearing man. కానీ ఆమె యొక్క భర్త దైవభక్తి కలిగిన వ్యక్తి. He said, the Lord has united us. We will expect for a miracle together. అతను ఏమన్నాడంటే, మా ఇద్దరిని కలిపింది దేవుడే గనుక దేవుడే మా జీవితంలో అద్భుతం చేస్తాడని మేము ఎదురు చూస్తున్నామని చెప్పారు. During that time they went to the Hyderabad prayer tower and God prayed with an intercessor. ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న ప్రార్థనా గోపురానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ప్రార్థనా వీరులతో కలిసి ప్రార్థన చేయడం జరిగింది. And when they prayed, they enrolled their unborn child in faith in the young partner's plan of Jesus Christ. వాళ్ళు అప్పుడు ఏం చేశారు అంటే, ప్రార్థన చేయగానే ఆ యవనస్తుల భాగస్వామ్యములో వాళ్ళకి బిడ్డ పుట్టకకుండానే విశ్వాసముతో ఆ బిడ్డ పేరు రాయడం చేశారు. Because the Lord built up their faith to receive the miracle. ఎందుకంటే అద్భుతాన్ని పొందుకుంటాము అనే గొప్ప విశ్వాసాన్ని దేవుడు వారిలోకి ఇచ్చేశాడు. And a meeting was held there by Dr. Paul Dinakaran in Hyderabad. హైదరాబాద్ లో డాక్టర్ పాల్ దినకరన్ గారి చేత మీటింగ్ ఏర్పాటు చేయబడింది. And in his message, as they were seated in the last row, వారు ఎక్కడో ఆ చివరి వరుసలో కూర్చున్నారు. ఆయన తన వర్తమానములో he said, as per Deuteronomy 7:14, ద్వితీయోపదేశ కాండము 7:14 ప్రకారము, none will remain barren among you. మీలో ఎవ్వరు కూడా గొడ్రాలుగా ఉండరు అనే మాటను దైవజనులు చెప్పారు. Exactly as per their situation. వారి పరిస్థితికి తగిన మాటను అక్కడ విడుదలైంది. And something filled her that day. ఆ రోజు ఏదో వారిని పరిపూర్ణంగా నింపింది. And amazingly, to her surprise, she conceived. ఆశ్చర్యకరమైన రీతిలో ఆమె గర్భము ధరించింది. The next year they had a beautiful baby boy called Matthew. ఆ యొక్క మరుసటి సంవత్సరము ఒక చక్కని మగబిడ్డ పుట్టాడు. అతని పేరు మాథ్యూ. Praise the Lord. దేవునికే మహిమ కలుగును గాక. They made him study in Karunya. కారుణ్య యూనివర్సిటీలో మరి ఆ బిడ్డను చదివించారు. Then they got a daughter, Rachel. ఆ తర్వాత డాక్టర్ రేచల్. They made her study in the school of Karunya. ఆ తర్వాత కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెను కూడా
కారుణ్య స్కూల్లో చదివించారు. God didn't stop blessing. He added another son, Moses. దేవుడు అక్కడతో వారిని ఆశీర్వాదాలు ఆపలేదు కానీ మరొక కుమారుణ్ణి దేవుడు They అనుగ్రహించాడు. said they're planning to join him also there. అతన్ని కూడా అక్కడే కారుణ్యలో చేర్పించాలని ప్లాన్ చేసుకుంటున్నామని All చెప్పారు. of them young partners. వారందరూ కూడా యవ్వన పాలి భాగస్తులు. Look at the way God answers prayers. ప్రార్థనలకు దేవుడు జవాబులిచ్చే విధానాన్ని చూడండి. The Lord is near to all who call upon him. ఆయనకు మొరపెట్టే వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. The Lord listens to their cry and saves them. ఈ రోజు ప్రభు మొరలను విని ఆ మొరలను స్వీకరించేవానిగా ఉన్నాడు. He fulfills the desires of their heart. వారి హృదయ వాంఛలను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. And this is the confidence we have in him. ఆయన యందు మనము కలిగిన ధైర్యము ఇదేనండి. When we seek him, ఆయనను మనం వెతికినప్పుడు we will find him. నిశ్చయముగా ఆయనను మనము కనుగొందుము. Shall we look up to him right now? ప్రస్తుతం మనమందరం ఆయన వైపు చూద్దామా? Our loving Lord, our Father is here. మన ప్రియమైన తండ్రి, మన ప్రభువు ఇక్కడ ఉన్నారు. The glorious Lord Jesus is here. మహిమకరమైన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నారు. Shall we stand up for a moment wherever we are? మీరు ఎక్కడ ఉన్నా ఒక క్షణం మీరందరూ లేచి నిలబడతారా? Ask God for this gift to walk with him in prayer. ప్రార్థనలో ఆయనతో నడిచే ఈ యొక్క బహుమానము కోసం ప్రభువుని అడగండి. To hear his voice. ఆయన స్వరాన్ని వినడానికి, To see his face. ఆయన ముఖమును చూడడానికి, To receive his answer. ఆయన జవాబులు పొందుకోవడానికి, And be joyous in him. ఆయనలో సంతోషించడానికి, Not worrying about anything in this world. ఈ లోకములో దేని గురించి కూడా విచారించకుండా, The Lord will rush to save you, my friend. నా స్నేహితుడా, నిన్ను రక్షించడానికి ప్రభువుని యొద్దకు పరిగెత్తుకుంటూ He వస్తున్నాడు. will run to protect you. నిన్ను కాపాడడానికి పరిగెడుతున్నాడు. He will be your refuge. ఆయనే నీ ఆశ్రయము. And you will be saved in that strong tower. ఆ యొక్క బలమైన దుర్గములో, కోటలో నీవు సురక్షితముగా He ఉండు. will bless you. ఆయన నిన్ను He ఆశీర్వదిస్తాడు. will bless you again. ఆయన నీ నామమును ఆశీర్వదిస్తాడు. And again he will bless you. మరలా మరలా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. And you will live joy under the watch of your Father. నీ తండ్రి యొక్క కనుదృష్టిలో నీవు సంతోషముగా జీవిస్తావు. Surrender your heart to him. ఈ రోజు నీ హృదయాన్ని ఆయనకు అర్పించుకో. Surrender your life in prayer to him. ప్రార్థనలో నిన్ను నీవు పరిపూర్ణంగా ఆయనకి సమర్పించుకో. Surrender your family. నీ కుటుంబాన్ని సమర్పించుకో. Surrender your business. నీ వ్యాపారమును అర్పించుకో. Surrender your studies, your career. నీ యొక్క భవిష్యత్తును, నీ చదువులను దేవునికి అర్పించుకో. Surrender your problems also. నీ యొక్క సమస్యలను కూడా ప్రభువుకి అర్పించుకో. The blessings are coming from the Father. తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదములు వచ్చుచున్నవి. The Father is coming into you carrying every blessing. ప్రతి ఆశీర్వాదాన్ని మోసుకుంటూ తండ్రి నీ యొద్దకు వచ్చుచున్నాడు. Tell him, Lord, చెప్పండి, ప్రభువా, help me receive you. నిన్ను స్వీకరించడానికి సహాయము చేయండి. Help me seek you, Lord. ప్రభువా, నిన్ను వెతకడానికి సహాయము చేయండి. Give me a heart, a thirsty heart to seek after you. ప్రభువా, నిన్ను వెతకడానికి దప్పిక కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి అని అడగండి. A hungry heart to long for you. నీ కొరకు తృష్ణ కలిగే ఆకలితో కూడిన హృదయాన్ని నాకు ఇవ్వండి. More than any longing of this ఈ world. లోకములో ఉన్న దేనికంటే కూడా Remove every other longing, Lord. ఇతర ఆశలన్నిటినీ నాలో నుండి తీసివేయండి. Every other root of my life placed upon other things. ప్రభువా, నా జీవితములో ఇతర కార్యముల మీద ఉన్న ప్రతి వేరును తీసివేయండి. Remove those roots which I placed upon the pleasures of the world. ఈ లోకములో ఉన్న సంతోషంపై పెట్టిన వేరులన్నిటినీ నాలో నుండి తీసివేయండి. Upon the addictions. వ్యసనాల పైన, Upon money. ధనము మీద, Upon greed. ఆ యొక్క పేరాస మీద, Upon all the lust of this world. ఈ లోకములో ఉన్న కామకత్వం మీద Remove those roots. ఆ వేరులన్నిటినీ తీసివేయండి ప్రభువా. Remove it, Lord. వాటన్నిటినీ తీసివేయండి. Help me place my roots upon you. నా వేరులన్నిటినీ నీ మీద ఉంచడానికి నాకు సహాయము చేయండి. Be the rock of my life, Lord. నా జీవితానికి మీరే బండగా ఉండండి. Help me depend on you, Lord.
ప్రభువా నీ మీద నేను ఆధారపడినప్పుడు God is giving every such person a longing heart అలా ఆధారపడిన ప్రతి వ్యక్తికి దేవుడు తృష్ణ కలిగిన హృదయాన్ని ఇస్తూ to ఉన్నాడు. yearn for Jesus, యేసయ్య కొరకు తృష్ణ కలిగే to హృదయము, cry after Jesus for everything. ప్రతి దానికి యేసయ్యకు మొరపెట్టే హృదయము. Right now, ఇప్పుడే receive the heart of prayer, ప్రార్థన హృదయాన్ని పొందుకోండి. the heart of prayer, ప్రార్థన హృదయము, walking with God, దేవునితో నడుచుట, being lost in His presence, ఆయన సన్నిధిలో మైమరిచిపోవుట, talking to God దేవునితో మాట్లాడుట. as Abraham talked as a friend of God. అబ్రహాము దేవుని స్నేహితునిగా మాట్లాడిన విధముగా, Enoch walked as a friend of God, ఆనోకు దేవుని స్నేహితునిగా దేవునితో నడిచిన విధముగా, lost in the presence of God. దేవుని సన్నిధిలో మైమరిచిపోండి. Now the grace is coming. ఇదిగోండి ఇప్పుడే దేవుని కృప వస్తుంది. The Holy Spirit is coming. పరిశుద్ధాత్ముడు వచ్చుచున్నారు. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకోండి. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకోండి. Fill every heart, Lord. ప్రభువా ప్రతి హృదయాన్ని నింపండి. Fill, Lord. అందరినీ నింపండి. Fill them. నింపండి. Fill their వారి thirst. దప్పికను నింపండి. Fill their hunger. వారి ఆకలిని తీర్చండి. Receive. పొందుకోండి. Receive. పొందుకోండి. Receive. పొందుకోండి. Receive a new joy. నూతనమైన సంతోషాన్ని పొందుకోండి. Receive the peace of God. దేవుని సమాధానమును పొందుకోండి. Receive the presence of the Almighty God. సర్వశక్తి గల దేవుని సన్నిధిని పొందుకోండి. He's coming to be with you. ఆయన మీతో ఉండడానికి వస్తున్నాడు. Open your heart and receive మీ Him. హృదయాలను తెరిచి ఆయనను పొందుకోండి. Open your mouth and receive మీ Him. నోర్లను తెరిచి పొందుకోండి. Receive Him, little children. చిన్న పిల్లలారా ఆయన్ని పొందుకోండి. Jesus is coming into you. యేసు నీలోనికి వచ్చుచున్నాడు. Receive Him, my young friend. మీరు పొందుకోండి. Holy Spirit is filling you. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపుతున్నాడు. Anoint them, Lord. ప్రభువా వారిని అభిషేకించండి. Anoint them, Lord. ప్రభువా వారిని అభిషేకించండి. Fill, Lord. నింపండి. Fire of the Holy Spirit is coming upon you. పరిశుద్ధాత్మాగ్ని మీ మీదకి దిగి వస్తూ The ఉంది. love of the Holy Spirit is coming upon you. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని శక్తి దిగి వస్తూ ఉంది. Great love. నింపండి. Great love గొప్ప ప్రేమ is coming searching for you. మిమ్మును వెతుకుతూ మీ కొరకు వస్తూ It's ఉంది. searching among the crowd for you. ఓ అది మీకు ఈ యొక్క మేఘములో మీ కొరకు వెతుకుతూ ఉంది. It's coming directly into your heart. మీ హృదయముతో అంటి పెట్టుకోవడానికి వస్తుంది. The Holy Spirit is here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నారు. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి. He will teach you to pray. ప్రార్థన చేయడం ఎలాగో ఆయన మీకు He will give you నేర్పిస్తాడు. the power to pray. ప్రార్థన చేయుటకు కావలసిన శక్తిని ఆయన మీకు The అనుగ్రహిస్తాడు. relationship with the Lord. ప్రభువుతో సహవాసము. Open their eyes, Lord. ప్రభువా వారి నేత్రములు తెరవండి. Let them see you. వారు మిమ్మును చూచునుగాక. Let them see you. వారు నిన్ను చూచునుగాక. Show them vision. వారికి దర్శనములనివ్వండి. Lord, let them see your beauty. ప్రభువా నీ యొక్క సౌందర్యాన్ని వారు చూచునుగాక. Comfort them, Lord. వారిని ఆదరించండి ప్రభువా. Appear by their side. వారి ప్రక్కన మీరు ప్రత్యక్షము కాండి. Lord, hold them close to you. ప్రభువా వారిని సన్నిహితముగా మీరు పట్టుకోండి. Open their ears. ప్రభువా వారిని పట్టుకోండి. Open their spiritual ears. వారి ఆత్మీయ చెవులను తెరవండి. Let your children hear you from today. ఈ రోజు నుండి నీ పిల్లలు నీ స్వరాన్ని వినుగాక. Fill them with the prophetic grace to walk with you. నీతో నడవడానికి ప్రవచనాత్మకమైన కృపతో నింపండి. To hear the voice of God. దేవుని స్వరాన్ని వినుటకు. Let them receive your voice through the Bible. పరిశుద్ధ గ్రంథములో నుండి నీ స్వరాన్ని వారు విందురుగాక. Let the words of God rush into their heart, Lord. దేవుని మాటలు వారి హృదయములలోనికి చొచ్చుకుని Let them వెళ్ళునుగాక. be filled with the Holy Spirit as they receive your word. ప్రభువు వారు నిన్ను పొందుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తితో వారందరూ Strengthen నింపబడునుగాక. them with your word. వారిని నీ మాటతో Let them బలపరచండి. receive you, Lord. వారు నిన్ను తీసి పొందుకొనుగాక. Receive you, Lord. నిన్ను పొందుకొనుగాక. More of you. ఓ నిన్ను పరిపూర్ణంగా We want పొందుకొనుగాక. more of you. ఇంకా ఇంకా మీరు కావాలయ్యా. Fill, Lord. నింపండి 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 ప్రభువా. Be intimate and close with us. మాతో సన్నిహితముగా అన్యోన్యముగా ఉండండి. Become one with us. మాలో ఏకమవ్వండి ప్రభువా. Purify us, Lord. మమ్మును మహిమపరచండి. Purify us. ప్రభువా మమ్మును మహిమపరచండి. Make us holy, holy.
మమ్మును మరింత పరిశుద్ధులుగా మార్చండి. Make us pure. మమ్మును ఇంకను స్వచ్ఛమైన You're making your శుద్ధీకరించండి. children shine as a pure person. ఒక అమూల్యమైన వారిగా నీ పిల్లలందరినీ కూడా మీరు మెరుగు పెట్టండి. Giving them your righteousness. వారికి నీ నీతిని అనుగ్రహించండి. It is by your righteousness we will be holy. నీ నీతి మూలముగానే మేము పరిశుద్ధులుగా ఉండగలము. It is by your righteousness we will live. నీ నీతి మూలముగానే మేము జీవించగలము. Provide every need for them right now. ఇప్పుడే వారి ప్రతి అవసరతను తీర్చండి. The blessings are falling. ఆశీర్వాదాలు కుమ్మరించబడుతున్నాయి. The blessings, the abundant blessings of God are falling. సమృద్ధి అయిన దేవుని ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడుతున్నాయి. To make you a great person. మిమ్మును గొప్ప వ్యక్తులుగా మార్చడానికి. To make your family powerful. మీ కుటుంబాన్ని శక్తివంతమైన కుటుంబంగా మార్చడానికి. To build you a beautiful home. మీకు అందమైన ఇల్లు కట్టడానికి. To make you prosperous. మిమ్మును అభివృద్ధి చేయడానికి. To heal you. మిమ్మును స్వస్థపరచడానికి. Heal you. స్వస్థపరచుటకు. To elevate you in your job and your career. నీ యొక్క భవిష్యత్తును మెరుగుపరచడానికి. To make you the number one business. ఈ రోజే నిన్ను గొప్ప మంచి వ్యాపారాన్ని ఇవ్వడానికి. To make you a national entrepreneur. ఒక రాష్ట్రీయ వ్యాపారవేత్తగా ఉండడానికి. To make you the best in your profession. నీ వృత్తిలో నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి. To make you powerful in your ministry. నీ పరిచర్యలో నిన్ను శక్తివంతమైన వ్యక్తిగా మార్చడానికి. Blessings and grace of God are falling. దేవుని ఆశీర్వాదాలు దేవుని కృప మీ మీద కుమ్మరించబడుతున్నాయి. Receive it. పొందుకోండి. Thank him and receive it. ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పొందుకోండి. Grow with the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహిస్తున్నాయి. Grow with the blessing of God. దేవుని ఆశీర్వాదములు ప్రవహిస్తూ ఉన్నాయి. Increase with the blessing of God. దేవుని ఆశీర్వాదములు ఇంకను వృద్ధి చెందునుగాక. You and your children will serve the Lord and you will prosper. మీరు మీ పిల్లలు ప్రభువుని సేవించెదరు, మీరు వర్ధిల్లుదురు. The Lord is going before you. ప్రభు మీకు ముందుగా నడుచుచున్నాడు. The Lord is bringing you victorious path to you. ప్రభువు విజయవంతమైన మార్గములలో మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. Praise him. దేవుని Shall we స్తుతించండి. clap our hands and praise and thank our wonderful Jesus? మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన అద్భుతమైన యేసయ్యను మహిమపరుద్దామా. The Lord is good. ప్రభు మంచివాడు. His mercy endures forever. ఆయన కృప నిరంతరము ఉండును. His mercy has come upon you. ఆయన కృప మీ మీదకు వచ్చి ఉన్నది. Be blessed, my friend. నా స్నేహితులారా ఆశీర్వదించబడి ఉండడి. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. We give you all the glory. సమస్త మహిమ నీకే ఇస్తున్నాం. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we bless your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we bless your holy name. You are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. You are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. In Jesus' name, amen. ఆమేన్. God bless you, my dear friends. నా స్నేహితులారా దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Once again, I thank dear pastor for this great opportunity to be with you. మరొకసారి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దైవజనులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Please remember our family in prayer. మీ ప్రార్థనలలో మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి.
And even tonight we have a meeting. You are most welcome to come. ఈ రాత్రి వేళ కూడా మరి సభ జరగబోతుంది గనుక మీ అందరిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. And you can continue to watch our Jesus Calls and U-Turn YouTube channels. మా యొక్క Be with us. యేసు పిలుచుచున్నాడు మా యూట్యూబ్ ఛానల్ మానక వీక్షించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. God bless you. ఆమేన్.